ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ ప్రతి ఒక్క దేవతామూర్తి ఉంటదనమాట. వినాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని సత్యనారాయణ స్వామి ఉంటారు, అయ్యప్ప స్వామి ఉంటారు, కుమారస్వామి ఉంటారు, ఇంకా సరస్వతీదేవి ఉంటారు. అండ్ పంచభూత శివలింగాలు. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రత్యంగిర అమ్మవారు. ఇక్కడ లేని దేవతామూర్తి ఉండదనమాట. ఒక్కసారి ఈ టెంపుల్‌కి వచ్చారంటే ప్రతి దేవతామూర్తిని దర్శించుకొని వెళ్ళొచ్చనమాట. అండ్ ఈ వీడియో అయితే చాలా అంటే చాలా పాత వీడియో అనమాట. దాదాపు ఒక 6 మంత్స్ బ్యాక్ షూట్ చేసింది. అండ్ ఈరోజైతే దీన్ని పోస్ట్ చేస్తున్నాననమాట. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి దర్శించుకోండి. మన యాదగిరి గుట్టకి వెళ్ళే దారిలోనే ఉంటది. అండ్ నేను లొకేషన్ అది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడి నుంచి మనకు గుడి కనిపిస్తూ ఉంటుందనమాట. ఈ గుడిని మొత్తం గూడా ఒకే ఒక కుటుంబ సభ్యులు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చే ఆదాయాలు లేకుంటే వాళ్ళే ఈ గుడిని మొత్తం గూడా చూసుకుంటూ ఉంటారు. అండ్ గుడి మాత్రం నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం హైట్‌లో ఉంటుందనమాట ఈ గుడి. ఈ గుడిలో ఉన్న దేవీ దేవతలకి ఒక్కొక్క చిన్న చిన్న స్టోరీ ఉందనమాట. అంటే ఆ విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించారు? ఎందుకు ప్రతిష్ఠించారు? ఆ మూర్తికి మనం పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది? అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందనేది మాకైతే చెప్పారనమాట. అండ్ నేనొక టైం చెప్తాను అప్పుడు రండి. మీకు ఆ మూర్తిని చూపిస్తూ చేయాల్సిన పూజ గురించి గానివ్వండి, చేయాల్సిన అభిషేకం గురించి గానివ్వండి, నేను క్లియర్ కట్‌గా చెప్తాను. మళ్ళీ ఒక టైం చూసుకొని రండి. ఇప్పుడు కొంచెం రద్దీగా ఉండే టైం గాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత రమ్మని చెప్పారు. అండ్ మేము వెళ్ళలేకపోయాము. బట్ ఒకసారి కాల్ చేసి మళ్ళీ వెళ్ళి ప్రతి ఒక్క స్వామివారి, అమ్మవారి విశిష్టతని తెలుసుకొని వీడియో షూట్ చేసి మళ్ళీ క్లియర్ కట్‌గా చూపిస్తారనమాట. అండ్ ఫస్ట్ రాగానే ఇక్కడ మనకి వినాయకుడు దర్శనం ఇస్తారనమాట. దాని పక్కనే శివయ్య ఉంటారనమాట. ఇలాగా ఇందులో మొత్తం గూడా షూట్ చేసిన వీడియో ఉంటుంది. ఒకసారి చూసేయండి. ఇక్కడ గర్భగుడిలో కూర్చున్న అయ్యగారే ఈ గుడిని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగా వివరిస్తూ ఉంటారు. ఎవ్వరు వెళ్ళినా గూడా ఓపికగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి, పక్కనే కుమారస్వామి, ఆ పక్కన సరస్వతి అమ్మవారు అండ్ త్రిమూర్తులు, సీతారామస్వామి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని దేవీ దేవతలు ఇక్కడ మనకుంటారనమాట. ఇట్లా తీర్థయాత్రలు చేయడం, స్వామివారిని దర్శించుకోవడం, గుళ్ళకు వెళ్ళడం. ఎందుకంటే మనకు చేసుకున్న కర్మ ఏదైనా ఉంటే కరిగిపోతుంది అనే ఒక మాట అనమాట. అంటే మనం ఇంకా శారీరకంగా ఎక్కువ శ్రమపడి అంటే గుళ్ళో ఇట్లాగా సేవ చేయడం, క్లీనింగ్ ప్రోగ్రామ్ చేయడం అలాంటివి చేస్తే ఇంకా తొందరగా కర్మ కరుగుతుంది అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాననమాట. పోనీ అట్లా పని చేసే అంత టైం లేకపోతే అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళి ఒక నమస్కారం, ఒక ప్రదక్షిణం, ఒక అభిషేకం, ఒక అర్చన చేయించుకొని వస్తే ఆ రకంగానైనా కూడా మనం చేసుకున్న ఏమన్నా దోషాలేమన్నా ఉన్నా గానీ పోతూ ఉంటాయని ఒక చిన్న నమ్మకం అనమాట. చిన్న నమ్మకం కాదండి. అది నిజంగా చాలా వాస్తవం అనమాట. అండ్ ఇంకోటి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల గూడా ఎంత ఫలితం ఉంటుందంటే అప్పటి వరకు మనం చేసుకున్న పాపాలు కూడా ఆ గిరి ప్రదక్షిణతోటి నిజంగా దగ్ధమైపోతాయంటే అతిశయోక్తి కాదనమాట. ఎందుకంటే అది 100కి 200% నిజం అనమాట. చాలా మందిని చూసాననమాట. నా ఈ కొద్దిపాటి జీవితంలోనే నేను చాలా మందిని చూసాను. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఎంతో మంచి జరుగుతదనమాట. కానీ ఆ తర్వాత వెంటనే మళ్ళీ పాపాలు చేసేసుకొని లేనివి అన్నీ మూట కట్టేసుకోవడం అని కాదు. చేసిన తర్వాత మళ్ళీ మనల్ని మార్చుకుంటూ ఆ చేసిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ఉంటే పర్వాలేదు. మనం ఒక దారిలో వెళ్తున్నట్టే, ఒక మంచి దారిలో వెళ్తున్నట్టే అనమాట. ఇంకా కొంతమందికి ఎన్ని పూజలు, ఎన్ని తీర్థయాత్రలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని నోములు చేసినప్పటికీ కూడా ఫైనాన్షియల్‌గా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ విషయానికొస్తే పూజలు అండ్ ఉపవాసాలని వాటి మీద వేసిన దానికంటే ఫస్ట్ కొంచెం జాగ్రత్త మన దగ్గర గూడా ఉండాలండి. మన దగ్గర ఒక 90% ఉంటే ఒక 10% స్వామివారిని దండం పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం ఏమీ చేయకుండా స్వామి అంతా నువ్వే జూడు, అన్నీ నువ్వే తీసుకురా, పని చూపిచ్చు, పనిలో వచ్చే ఆదాయాన్ని నువ్వే చూపిచ్చు, వచ్చిన ఆదాయాన్ని నువ్వే సేవ్ జెయి అని అన్నీ స్వామి మీద నెట్టేసి మనం ఎందుకండి ఫోన్ పట్టుకొని ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు చూసుకుంటూ కూర్చోడానికా? నీ కష్టం నువ్వు చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని కొంచెం నాకు అనుగుణంగా ఇవ్వు స్వామి. నేను సంపాదించుకున్న దాంట్లో కొంచెం నాకు పొదుపు అయ్యేలాగా ఖర్చులను తగ్గించు స్వామి అని ఒక నమస్కారం పెట్టుకోవచ్చు కానీ, ప్రతీదీ స్వామి మీద వేసేసి
నేను ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు. నేను ఏ వ్రతాలు చేసినా నాకు కలిసి రావట్లేదు అంటే, అది చాలా అంటే చాలా పెద్ద పాపం అనమాట మనదే. అసలు స్వామి మీద నిందెయ్యడం మనది పెద్ద పాపం. ఎందుకంటే నీ దగ్గర ఫస్ట్ జాగ్రత్త లేదు. ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు వినరు. ఇట్లాంటివన్నీ మన దగ్గర మైనస్‌లు పెట్టుకొని స్వామినంటే ఏం లాభం? ఇంట్లో వాళ్ళనంటే ఏం లాభం? ఇంట్లో వాళ్ళు భర్త అయినా, భార్య అయినా సంపాదించే భర్త మనీ తీసుకొస్తే సేవ్ చేయడం భార్య బాధ్యత. పోనీ భార్య సంపాదిస్తుంది. దాన్ని సేవ్ చేయడం భర్త బాధ్యత. ఇద్దరు సంపాదిస్తున్నారు. ఎవరో ఒకరు బాధ్యతను వహించుకొని దాన్ని అలా నడిపిస్తూ ఉన్నారు. అది ఎంత ఖర్చవుతుంది? ఇది అవసరమా? కాదా? అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే మన పని పక్కన పెట్టి, పక్క వాళ్ళ పని భుజాలను ఎత్తుకొని వెళ్ళే వాళ్ళుంటారు చూడండి. వాళ్ళు జీవితంలో ముమ్మాటికి ముందు పడరంటే పడరండి. ఇది 100కి 200% నిజం అనమాట. ఫస్ట్ మన పని మనం కంప్లీట్ జేసుకోవాలి. తర్వాత నీకు సమయం ఉంటే వేరే వాళ్ళకు సహాయం చేయి తప్పులేదు. అది వేరే వాళ్ళైనా, నీ వాళ్ళైనా, పగ వాళ్ళైనా, పాలోళ్ళైనా ఎవరైనా సరే. ఫస్ట్ మన ఇంటికి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కదండీ పక్క వాళ్ళని పట్టించుకోవాలి. మన ఫ్యామిలీని గాలికి వదిలేసి వాడి కోసం, వీడి కోసం అంటూ తిరిగితే చివరికి ఎవరు అంటే ఎవరు రారు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కనీసం మాట సహాయానికి గూడా రారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట దేశం మీద. అండ్ వాళ్ళకి చెప్పినా వినపడదు. ఇంట్లో వాళ్ళు చెప్పినా అసలు బుర్రకెక్కదనమాట. ఎంతసేపు వీళ్ళకి బయట వాళ్ళు చెప్తూనే కొంచెం ప్రేరణ పొందుతూ ఉంటారనమాట. వాళ్ళ మాటలతోటి ప్రేరణ పొంది పనులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పనులు జరుగుతూ ఉంటాయి. అండ్ అఫ్‌కోర్స్ ఎవరైనా వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు గదా! ఆ ఒక్క చిన్న లాజిక్ గూడా ఎట్లా మర్చిపోతారో అర్థం గాదనమాట. ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు. పాపం వాళ్ళననే కంటే వాళ్ళ ఫ్యామిలీని జూసి జాలి పడాలండి. ఎందుకంటే జీవితంలో వాళ్ళెలాగో మారరు. వాళ్ళ వల్ల పాపం వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతూ ఉంటది. కానీ ఆళ్ళ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోరనమాట. అండ్ ఈ మహానుభావుడు ఎవరైతే ఉంటారో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు దేశం మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీయే అనమాట. ఇంకా అసలు ఎలా అంటే ఇంక వీళ్ళు లేకపోతే వాళ్ళ లైఫ్ ఏమైపోతదో అన్నంత రేంజ్‌లో ఉండిపోతారనమాట. అండ్ ఇంట్లోకొస్తే ఇంట్లో నేనున్నాను గదా! ఎలాగైనా బ్రతికేస్తారని ఒక చిన్న ధీమా ఉండిపోతది వీళ్ళకి. అండ్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే సో సాడ్‌గా అనిపిస్తది. బట్ ఏం జేయలేం. వాళ్ళ ఫ్యామిలీని చూసి బాధపడడం తప్పించి అంతకు మించి మనం ఏం జేయలేమనమాట. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఈళ్ళెలాగో జీవితంలో మారరు గాబట్టి, దేవుడి దగ్గరే ఇంకెవ్వరి దగ్గర అవసరం లేదండి. ఎవరి దగ్గర చెప్పుకున్నా గానీ నామూష్ అయిపోతారు. మీ పరువు తక్కువైపోతుంది గాబట్టి, స్వామి దగ్గరికి ఎళ్లి గట్టిగా ఒక నమస్కారానికి బదులు 100 నమస్కారాలు పెట్టుకోవాలి. స్వామి ఇది పరిస్థితిని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనేంటో తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటో తెలుసు. కాబట్టి నువ్విలాగా కాపాడు స్వామి వాళ్ళ ఫ్యామిలీని. అంటే మీకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీని కాపాడని చెప్పండి. అఫ్‌కోర్స్ మీ ఇంట్లోనే ఉంటే స్వామి నా ఫ్యామిలీని కాపాడు అని నమస్కారం చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళు మారరనమాట. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా కొన్ని క్యారెక్టర్స్ మారవు. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతూనే ఉంటారనమాట. అండ్ ఇట్లాంటివి చెప్పుకోవడానికి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని వందల పేజీలు రాసే అన్ని ఉదాహరణలు ఉంటాయన్నమాట. ఏ మనిషినైనా కదిలించి చూడండి. ఆళ్ళ ఫ్యామిలీ పరంగా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్రెండ్స్ వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లాగా సేమ్ పర్సన్ మన కుటుంబంలో పర్సన్ వల్ల సఫర్ అయిన వాళ్ళు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? దేశం మీద కాదు ప్రపంచం మీద మొత్తం కూడా ఇట్లాంటి వాళ్ళతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరి కోసం మనం వెళ్ళిన ప్రతిసారి దేవుడి దగ్గర స్వామి అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అండ్ మనం కొంచెం మంచిగా ఉంటే అలాగా బాధపడే వాళ్ళకి సహాయం చేసే పొజిషన్‌లో ఉండాలి స్వామి అని నమస్కారం పెట్టుకొని రావడం తప్పించి మనం ఏం చేయలేమనమాట. అందుకని నేను ఎన్ని సార్లు తీర్థయాత్రలకెళ్ళినా కూడా నా స్వామికి తెలుసు నేను అబద్ధం చెప్తున్నానా, వీడియో కోసం చెప్తున్నాననేది. వెళ్ళిన ప్రతిసారి స్వామి నేను బాగుండాలని కోరుకుంటాను. స్వార్థం ఎవరికైనా ఉంటది. నేను ఒక్కదాన్ని బాగుండాలని అనుకోవడం తప్పు. నేను కూడా బాగుండాలనుకోవడం కరెక్టు కదా! ఫస్ట్ అయితే ఎవరైనా నేను బాగుండాలి. తర్వాత అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందరూ బాగుండాలి. తర్వాత నేను బాగుండాలని అనుకునే వాళ్ళు ఎంతమంది?
మీ మనసు మీద చెయ్యేసుకొని చెప్పండి. చెప్పే వరకు మాత్రమే మాటలతోటి. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలని అనొచ్చు గానీ, ఫస్ట్ పర్సనల్‌గా ఒక మనిషిని పట్టుకొని అడిగితే ఫస్ట్ నేను బావుండాలనే చెప్తారు. కదా! మనిషి అన్నవాడు ఎవడైనా ఫస్ట్ తన ఫ్యామిలీ బావుండాలని కోరుకుంటాడు. తర్వాత వేరే ఫ్యామిలీ జోలికెళ్తూ ఉంటాడు. కానీ ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఫ్యామిలీని గాలికి వదిలేసి మిగతా వాళ్ళందరిని పట్టుకొని వేలాడుతూ ఉంటారనమాట. ఇట్లాంటి పర్సన్ అంటే నాకు తెలిసి 10 ఫ్యామిలీలో ఒక పర్సన్ అంటే 10 ఫ్యామిలీలలో ఒక ఫ్యామిలీ ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఉండే ఉంటారనమాట. వాళ్ళకైతే పర్టిక్యులర్‌గా ఇది షేర్ చేయండి. అండ్ కొంచెమన్నా మార్పొస్తదేమో. రాకపోతే ఇంకా దేవుడు గూడా మార్పు తెప్పించలేడు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇలాంటి పర్సన్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను ఏ గుడికెళ్ళినా కూడా ఇక్కడ ఇట్లా అమ్మవారి దగ్గర కుంకుమ తెస్తూ ఉంటాననమాట. ఇంటికి ఎవరైనా వస్తే ముత్తైదులకి పెడుతూ ఉంటాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.